హలో గైస్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం కొత్తపట్నం నుంచి ఒంగోలు వెళ్తున్నాము. కొత్తపట్నం నుంచి ఒంగోలు వెళ్తూ మధ్యలో ఉన్న ఊళ్ళన్నీ కవర్ చేసుకుంటూ వెళ్తున్నాం అనమాట. మధ్యలో కొప్పోలు ఉంది, మళ్ళీ అల్లూరు, అట్లాగా ఇంకొక ఊరు ఉంది. మొత్తం 3 ఊర్లు ఉన్నాయి అన్నమాట. 3-4 ఊర్లు ఉన్నాయి. అవన్నీ కవర్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాం అనమాట. ఇప్పుడే మనం స్టార్ట్ అయ్యాము ఇక్కడ కొత్తపట్నం ఊర్లో స్టార్ట్ అయ్యాము. నిన్నటి వీడియోలో మనం కొత్తపట్నం అక్కడ సముద్రం మొత్తం చూపించాము. ఇక్కడే అన్నమాట మనం స్టార్ట్ అయ్యాము. ఆ ముందు గుడి చాలా పురాతనమైన గుడి, చాలా ఓల్డ్ గుడి అన్నమాట. అది చూడటానికి కుదరలేదు. లోపలికి వెళ్ళాం కానీ చూడటానికి కుదరలేదు అనమాట. అదే వీడియో తీయటానికి కుదరలేదు. ఇంకా అలా ముందుకెళ్ళాము. ఇక్కడ ఒక ఆ, మేడం గారు ఆ రోడ్డుకి అడ్డం వచ్చారు. ఇక్కడ ఇక్కడ మొత్తం మన వినాయకుని నిమజ్జనం అప్పుడు మాత్రం ఇక్కడంతా హడావుడిగా ఉంటుంది. ఆ ముందు వరకు పోలీసులు అన్ని ఆపేస్తారన్నమాట. ఇక్కడ రైట్ సైడ్ మనకొక ఒక గుడి ఒకటి కన్‌స్ట్రక్షన్ జరుగుతుంది. ఇక్కడ ఒక గుడి ఉంది. కొత్తపట్నం ఊరు అనేది చాలా ఓల్డ్ ఊరన్నమాట. ఇక్కడ ఇంతకుముందు అప్పుడు సునామీ వచ్చినప్పుడు అప్పుడు కూడా చాలా వాటర్ ముందుకొచ్చినాయి అని చెప్పి మేము కూడా వచ్చాము. వచ్చి కాడ చూసి వెళ్ళామన్నమాట. అది నాకు బాగా గుర్తు. ఇక్కడ మనకి స్ప్రింక్లర్స్ కనిపిస్తున్నాయి చూడండి. స్ప్రింక్లర్స్ అంటారు. స్ప్రింక్లింగ్ పద్ధతి. చుట్టూ తిరిగిద్దిరా అది. దానికి చిన్నది పెద్దది అట్లా ఉంటాయి. వాటర్ 1 by 1 వస్తూ ఉంటాయి వాటర్. దానికి ఉన్నాయి చూడు, ఒక్కసారి ఒక్క దాంట్లో నుంచి వాటర్ వస్తూ ఉంటాయి. అది సిస్టమ్ అన్నమాట. అది అక్కడ ఉన్నాయి. అవునా, చల్లగా ఉంది కదా. ఏంది టెంకాయలా? ఎక్కడ ఉన్నాయి స్ప్రింక్లర్స్? ఇక్కడ ఉంది నల్లూరి గార్డెన్ రిసార్ట్ అంటే ఇది. సమత్వ యోగా వచ్చతే బుద్ధుని సదా సముద్రమయ్య శారద తపోవన్ అంట, తపస్సు చేస్తారంట. ఇది మొత్తం రిసార్ట్ అంటారు. మరి గార్డెన్ లోపల వీడు ఎలా ఉందో రిసార్ట్ మొత్తం. ఛార్జింగ్ ఎంత ఉంది? చిన్న రోడ్డు 2 రోడ్లు చేశారు, అటు ఇటు చిన్నవి చేశారు. మధ్యలో డివైడర్ కడుతున్నారు. స్టాండ్ ఉంటే బాగుండేది. బ్యాగ్ మెయింటైన్ చేయాలబ్బాయి. శారదా హాస్పిటల్, దంత వైద్యశాల, దంత వైద్యశాల ఇదంతా. నీకేం కావాలి చెప్పవు, ఏదో ఒకటి అంటూ ఉంటావు. ఏడేముంటాయి హోటల్స్? ఒంగోలు లేని ఏడుంటాయా? ఇది గుడి, పెద్ద గుడిరా. అది అడ్డం పెట్టమాగా. ఇవన్నీ చాలా ఉన్నాయి రా, మనం తీయాలి కానీ మళ్ళీ రావాలి. చాలా ఉన్నాయి.
ఇటు నుంచి వెళ్తే మనం ఈత మొక్కలు వెళ్ళాము, ఇప్పుడు అయితే వెళ్తాము. ఈ బస్ స్టాప్ గుడి. అప్పుడప్పుడు ఆపేసి మళ్ళీ తీస్తూ ఉండు, ఒకసారి కంటిన్యూస్ తీయకుండా, సరేనా? వెయిటింగ్ కాదు, వీడియో కూడా మామూలుగా ఆపేసి తీస్తే క్వాలిటీ వస్తుంది, ఒకటే కంటిన్యూస్గా తీయకుండా. అక్కడ ఏదో గుడి ఉంది. కొంచెం ముందుకెళ్తే రోడ్డు పెద్దగా ఉంటుంది. ఈ రోడ్డు ఒకటి కూడా ఎక్స్టెన్షన్ చేస్తే కొంచెం బాగుంటుంది. 6 కిలోమీటర్ల ముందు కూర్చొని 4, 5, 6 వస్తుంది. 4 అంతా మళ్ళీ మెయిన్ రోడ్ పైకి వచ్చాము. ఇప్పుడు కొంచెం మెయిన్ రోడ్ పైకి వచ్చాము. ఇప్పుడు అక్కడ వ్యూ బాగుంటుంది. ఆ కొండ ఎక్కిన తర్వాత ఆ కొండ ఎక్కిన తర్వాత అది కొంచెం బాగా ఇందాక చూసాం కదా. ఇక్కడ కొండ ఎక్కిన తర్వాత ఇక్కడ ఉంది కొబ్బరికాయలు, కొబ్బరి ఇవన్నీ ఉన్నాయి సైడ్. చల్లగా ఉంది మాకు. ఎత్తుగా ఏదో బ్రిడ్జ్ ఒకటి కట్టారు ఎత్తుగా. ఇదిగోండి ఉప్పు కొట్టారు. ఉప్పు అంతా చేశారు. చాలా ఉంది కదా పెద్దగా. విలేజ్గా ఉన్నాయి. ఈ రోడ్డు హైట్ ఎక్కువ ఉంది అసలు. ఇది ఒక మంచి హైట్ రోడ్డు. ఈ రోడ్డు ఇది చాలా బాగుంది. ఏమైంది? ఇప్పుడు ఇటు సైడ్ వస్తుంది ఉప్పు. అది ఉప్పు రొయ్యలు, ఈ రొయ్యల చెరువులు, అది ఉప్పు. బాగుంది కదా. ఇటు సైడ్ ఇప్పుడు చూడు ఎంత పెద్దగా ఉందో మొత్తం. చూడు చాలా దూరం ఉంది అక్కడి నుంచి, చాలా దూరం. ఇటుది ఉప్పు అది తెల్లగా లేదు, కలర్ చూడు ఎలా ఉందా. ఇంకా ముందుకెళ్తే మనకి వరి పొలాలు వేస్తున్నాయి. వరి పొలాలు ఎందుకు ఉంది, వరి పొలాలు వేస్తున్నాయి. ఏం చేస్తామంటే ఇక్కడ ఆపేసి కొంచెం ఎన్ని కొంచెం తీసి ఆపేసి ఊరు స్టార్ట్ అయ్యేటప్పుడు స్టార్ట్ చేయి. 4-5 ఊర్లు ఉన్నాయి కదా, ఊరు స్టార్ట్ చేయి, ఎండ్ అయిపోగా ఆపేసి అంతే. ఇవన్నీ వరి కాదు, మామూలుగా ఏదో పొలాలు ఆపేసేయాలి. ఇక్కడ ఇదేదో ఉంది.
ఇప్పుడు అల్లూరు ఊళ్ళోకి వచ్చాము. మా వాడికి దగ్గు వస్తుంది. వాటర్ కావాలా? ఏయ్, వాటర్ కావాలా? ఇక్కడ ఎక్కడ లేదు వాటర్ బాటిల్. కూలింగ్ వాటర్ బాటిల్ కాకుండా మామూలు వాటర్ బాటిల్. కావాలా వాటర్ బాటిల్? అక్కడ షాపు లేదు. ముందుగా ఆడుతుంది. చిన్న వాటర్ బాటిల్ తీసుకో. ఏ ఊరు ఇది? ఈ ఊర్లో నుంచి మళ్ళీ బయటికి అల్లూరు నుంచి మనం బయటికి వెళ్ళిపోతున్నాం. ఏంది ఎద్దులు బాబా స్టాచ్యూ. సరిగ్గా తీరా ఇక్కడ నుంచి సరిగ్గా తీరా రే. వీడియో చూడరా నువ్వు ఎట్లా వస్తుందో. అట్లా కనిపించిద్దిలే. బాగుంది కదా గుడి. అల్లూరులో గుడి చాలా బాగుంది. ఇదంతా ఎంట్రన్స్. లోపలికి వెళ్దామా? ఇప్పుడు వెళ్ళట్లేదు లోపలికి, స్నానం చేయలేదు. ఇదంతా తీరా ఆకుల అల్లూరి ఆశ్రమం. ఇప్పుడు చూడు బాగుంది. అంతా కళ్ళల్లో పడిందా? దుమ్ము బాగా పడింది. చింతల ఊరు వచ్చింది. ఇది చింతల. మనం ఇప్పుడు చింతల దగ్గరికి వచ్చాము. తర్వాత కొప్పోలు వస్తుంది. కొప్పోల తర్వాత ఒంగోలు వస్తుంది. మధ్యలో ఇంకా ఏమైనా ఉన్నాయో చూద్దాం. చింతల ఊరు కుక్క అగ్రెసివ్గా ఉంది. చిన్న గుడి అన్నమాట. చింతల ఊరు అప్పుడే అయిపోయింది. చిన్న ఊరు చింతల. డబుల్ రోడ్డు వచ్చింది. చింతల దాకా సింగిల్ రోడ్డు. ఇక్కడ వాటర్ చూడండి. ఇక్కడ చెరువు ఉంది, చిన్న చెరువు. కనపడలేదా? మనం తీయలేదు. మన ఇద్దరు ఉంటే వెళ్ళేవాళ్ళం. ఇక్కడ నుంచి డబల్ రోడ్డు వచ్చింది. అక్కడ ఇవన్నీ హౌసెస్. ఆ హౌసెస్ ఆపేసి ఉన్నారు. హౌసెస్ అన్ని. ఇంక ఇదంతా డబల్ రోడ్డు వచ్చింది అన్నమాట. ఈ డబల్ రోడ్డు కొత్తపట్నం దాకేస్తే బాగుంటుంది. ఏమైందిరా? పెట్టే చేస్తాను. ఇవన్నీ రైలు చెరువులు. సైడ్ రైలు చెరువులు వేశారు మొత్తం సైడ్. ఊరేం రాలేదుగా. అక్కడేదో ఊరు. నెక్స్ట్ ఊరే ఊరు కొప్పోలు కదా.
చేస్తున్నాం. ఇక్కడే కాదు, ఇక్కడ ఎందుకు? ఏ ఊరు? గిద్దలూరు కాదురా, ఇది కొప్పోలు అనుకుంటా. ఈ దుమ్ముగా ఉంది ఈ బళ్ళు. ఇదంతా ఒంగోలులే, ఇదంతా కొప్పోలు. ఇది కొప్పోలు గ్రామం. మనం ఇప్పుడు కొప్పోలు గ్రామంలోకి వచ్చాము. ఇది కొప్పోలు తర్వాత ఒంగోలు. ఇదే అన్నమాట లాస్ట్ ఊరు. ఈ ఊరు కూడా ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ అనుకుంటా. భయం వేసి కింద దూక మాకు లేదు. అటు వస్తుంది బాగా, ఇటు ముందు కూర్చుని బాగా వస్తుంది కదా, ముందు పక్క అయితే బాగా వస్తుంది కదా. ఎక్కడ చెరువు చూడు, పెద్ద చెరువు.